ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఓవైపు వరదలు, మరోవైపు వైరల్ ఫీవర్లు. భారీ వర్షాలు పడి వరదలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జ్వరపీడితులు తీవ్రంగా బాధపడుతున్నారు. దీర్ఘకాలంగా రోగాలతో బాధపడుతున్న వారిని వరదల నుంచి రక్షించేందుకు ఏ ఒక్క అధికారి రాలేదంటూ బాధితులు బోరుమంటున్నారు. ఆపద సమయంలో పట్టించుకొని ప్రభుత్వం ఉండి దండగా అని బాధితులు ఫైర్ అవుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. రోగులు, జ్వర బాధితులు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుతం వ్యక్తులు కూడా వరద నీటిలో 4 రోజుల పాటు మెడిసిన్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మామూలు జనమే తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక అరిగోసను అనుభవిస్తుంటే వీళ్ళకి మెడిసిన్స్ అందకపోవడంతో మెడికల్ కిట్లు కూడా అటు మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక మహిళ చూసుకోవచ్చు, అనారోగ్యం కారణంగా వరద రాకముందుకు ఇంట్లోనే చికిత్స తీసుకున్నది. ఆ తర్వాత వరద వచ్చిన తర్వాత 4 రోజుల నుంచి కూడా ఇంట్లోనే ప్రస్తుతం మందులు అందకపోవడంతో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇదే వరద నీటిలో ఈ ట్యూబ్ సాయంతో బయటకు వెళ్ళి మందులు తీసుకొచ్చి ఆ మహిళకు అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆరోగ్యం ఇంకా బాగా కాకపోవడంతో ప్రస్తుతం అయితే వరద నీటి గుండానే బయటకు వెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ కావడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి సమస్య అమ్మా? 4 రోజుల నుంచి అండి. ఎవరు పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గెలిచాడంటే అసలే లేదు, అసలు రాట్లా. ఎవరు ఎలాగున్నారో చచ్చారా బతికారా అని లేదు. ఆ ఆర్మీ వాళ్ళు వచ్చి భోజనాలు అదే సాయిబాబా వాళ్ళు వచ్చి భోజనాలు, ఉప్మాలు, పులిహారలు అవి ఇస్తాను. కానీ ఈయన గెలిచాడో తెలియట్లేదు. ప్రజలందరికీ సాయం చేసేది ఏం లేదు. ప్రభుత్వం నుంచి ఏం అందలేదమ్మా? మెడిసిన్స్ ఏమి అందట్లేదండి సార్. ఎలాగ వెళ్ళి తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు 10,000 వదిలిపోయాయి. అసలు ఇంకెన్ని రోజులు రమ్మంటారో తెలియదు. ఇప్పుడు ఎట్లుంది తల్లి ఆరోగ్యం? అలాగే ఉంది. కోర్సుకు రమ్మంటున్నారు అంతే. ఇంకేం చెప్తాను బాబు. కోర్సుకి రోజు వెళ్ళాలి. చికెన్ గున్యా జ్వరం వచ్చింది. 3 రోజులకి కోర్సుకి రమ్మన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు లేక తప్పదనుకొని అక్కడెక్కడో హాస్పిటల్ ఉంటే వెళ్ళాము. 3 రోజులు కోర్సుకి రమ్మంటుంటే వెళ్తున్నాము రోజు. మెడిసిన్స్ కూడా ఎవరు ఇవ్వలేదా తల్లి? లేదు ఇవ్వలేదు. గోళీలు కావచ్చు, మందులు అంటే టాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, గ్లూకోజ్ కనీసం గ్లూకోజ్ కూడా అందించినటువంటి పాపన పోలేదని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ట్యూబ్ సాయంతో, అది కూడా అపార్ట్మెంట్ వాసులు చేసినటువంటి సాయం కారణంగా ఆ ట్యూబ్ మీద ఒక దోతి లాంటిది కట్టి మహిళ లోపలికి కూరుకుపోకుండా దోతి లాంటిది కట్టి అందులోనే కూర్చోబెట్టి ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇంతమంది వరదలో 4-5 రోజుల నుంచి, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, గంట కాదు, 2 గంటలు కాదు, 4-5 రోజుల నుంచి ఇదే నీళ్ళలో బిక్కుమంటూ గడుపుతున్నారు. వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు అనేది కూడా ఒకసారి వాళ్ళే ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది. ప్రజలు కూడా ప్రభుత్వం నిలదీయాల్సినటువంటి అవసరం అవుతుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాలనీ.